ఏలూరు జిల్లా కామరకోట గ్రామానికి చెందిన రైతు పసుపులేటి ఆనందరావుకు 2.5 ఎకరాల భూమి ఉంది. ఇది వర్షాధారంతో కూడిన రాళ్ల భూమి కావడంతో జీడి మామిడి సాగు చేశారు. 3 ఏళ్ల క్రితం వరకు ఈ పంటకు రసాయన విధానాన్ని అనుసరించిన ఆయన దిగుబడులు రాకపోవడంతో ప్రకృతి వ్యవసాయ పద్ధతి వైపు మొగ్గు చూపారు. ఈ క్రమంలో మెరుగైన ఫలితాలు రావడంతో జీడి మామిడితో పాటు ఇంటిని ఆనుకొని కూరగాయల సాగు చేపట్టారు. అందరికీ నమస్కారం. నా పేరు ఆనందరావు. కామరకోట మండలం, కొత్తూరు, ఏలూరు జిల్లా. మాకు 4 ఎకరాల పొలం ఉంది. అది మెట్ట భూమి. అన్నింటిలో నీరు లేదు. జీడి మొక్కలు వేసుకుని ఆ మెట్ట భూమిలో 30 సంవత్సరాల నుంచి దాని మీద బతుకుతున్నాం. శిలమాను నా దగ్గరికి వచ్చి నన్ను 3 సంవత్సరాల క్రితం నాకు కలిశాడు. ప్రకృతి వ్యవసాయం చేయి బాబాయ్ అని చెప్పేసి నాతో చెప్పాడు. 3 సంవత్సరాల నుంచి నా జీడి తోటలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. జీడి పంట పండిస్తున్నాను. నెల రోజులకు ఒకసారి ప్రతి మొక్కకు 5 కిలోల చొప్పున ఘనజీవామృతం, 2 నెలలకు ఒకసారి ద్రవజీవామృతాన్ని అందిస్తున్నారు. అదేవిధంగా పూత పిండి దశలో కోడిగుడ్డు నిమ్మరసం ద్రావణాన్ని పిచికారీ చేసుకుంటున్నారు. ఘనజీవ అమృతం నా జీడి మొక్కలకి 5 కేజీల నుంచి 6 కేజీల వరకు వేస్తాను. ఆ మొక్కలకి నాకు డ్రమ్ములు ఉన్నాయి. డ్రమ్ముల్లో జీవామృతం తయారు చేసి ఆ చెట్టు ఏరు ఎంతవరకు ఉందో అంతవరకు పోసేసుకుంటాను. కాయలకి మంగు, ఈ మాడు, ఈ పురుగు ఏది రాకుండా నిమ్మరసం, కోడిగుడ్డు కలిపి స్ప్రే చేపిస్తాను. స్ప్రే చేపిస్తే అది మంగు కూడా రాదు. కింద అంతా ఫ్రీగా ఉంటుంది. కింద తెలుపుగా వస్తుంది. శుభ్రంగా దిగుబడి కూడా నీట్గా వస్తుంది. ఇదే కాకుండా ఇంటికి సమీపంలో సాగు చేసిన కూరగాయల పంటలకు సైతం సకాలంలో నీటిని అందిస్తూ రైతు సాధికార సంస్థ నిర్దేశించిన రాజీలేని సూత్రాలను అమలు చేస్తున్నారు. మా తోటలో నీరు లేదు, బోర్ లేదు, కరెంట్ లేదు. కరెంట్ లేకుండా, బోర్ లేకోకుండానే నేను అక్కడ ఇల్లు కట్టుకుని దాంట్లో కూరగాయలు పండించి నా పిల్లలకి పంపించి నేను ఆ మందులు గట్ర ఏమి వేయకోకుండా అమృతంతోటి నేను పండించి నా పిల్లలకి నాకు సరిపడా పండించుకున్నాను. ఈ విధంగా సాగులో ప్రకృతి పద్ధతిని అనుసరించడం వల్ల ఏటా దిగుబడి పెరుగుతూ వస్తోంది. ఇదే కాకుండా పంట నుంచి వచ్చిన ఉత్పత్తులు సైజు పెరిగి నాణ్యతగా ఉండడంతో వ్యాపారులు అధిక ధర ఇచ్చి కొనుగోలు చేస్తున్నారు. దీంతో పాటు చీడపీడలు పంటకు దూరం కావడం వల్ల పెట్టుబడి దాదాపుగా తగ్గుతూ వస్తోంది. ప్రకృతి వ్యవసాయం 3 సంవత్సరాల మటు చేస్తున్నాను. 3 సంవత్సరాల్లో 1 సంవత్సరం 12 కాటాలు పండింది. 2వ సంవత్సరం 15 కాటాలు పండింది. ఈ 3వ సంవత్సరం 15 కంటే దాటద్దామని నాకు నమ్మకంతో ఉన్నా నేను. ప్రకృతి వ్యవసాయ పద్ధతిని అనుసరించడం వల్ల వయసు మీరిన చెట్లు సైతం మంచి దిగుబడి ఇస్తున్నాయి. ఈ పద్ధతిలో భూమి గుల్లబారి తేమ శాతం పెరగడం వల్ల మొక్కలకు ప్రయోజనం కలుగుతోంది. సంవత్సరానికి 3,000 ఖర్చు అవుద్ది. దాన్ని ఎక్కడ లోన తుక్కున్నా, తుప్పున్నా, ఏదన్నా తుక్కు గింజలు ఏరుకునేటప్పుడు ఆ పుల్లున్నా బయట కొట్టేసుకుని ఆ గింజ పడ్డట్టు ఏరుకుంటాకి చేపించుకుంటాను. అక్కడ 3,000. ఆ 3,000ను ఈ మొత్తం 5,000 లోపు అంతే తప్ప ఎక్కువ ఏమి అవ్వవు. దీని గురించి సంవత్సరానికి 1,20,000 వస్తుంది. ఖర్చులని పోను 5,000 పోతే 1,15,000 రూపాయలు నా చేతికి వస్తాయి. దీనికి అదనంగా ఇంటికి సమీపంలో చేపట్టిన కూరగాయల పంటలకు సార్వత్రిక సూత్రాలను అమలు చేయడం వల్ల మంచి దిగుబడి వస్తోంది. సంస్థ ప్రతినిధుల సహకారంతో సమయానుకూలంగా అన్నీ వర్తింప చేయడం వల్ల మెరుగైన విధంగా లాభపడుతున్నారు. ఈ విధంగా సాగులో ప్రకృతి పద్ధతిని అనుసరించడం వల్ల ఏటా దిగుబడి పెరుగుతూ వస్తోంది. ప్రకృతి వ్యవసాయం చేయటం వల్ల ఖర్చు తగ్గింది,
ఆదాయం పెరిగింది. కూరగాయలు కూడా పండించుకోవటం వల్ల వాటిని కూడా తినటం వల్ల ఆరోగ్యం బాగుంది. ఈరోజు కూడాను నిలబడి చేయగలుగుతున్నాను. మా పిల్లలకు కూడా పంపించగలుగుతున్నాను.